హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణోదయ డెవలపర్స్. ఇప్పుడు మీరు చూస్తుంది దర్శిలోని 8 ఎకరాలు వెంచర్ వేసి అరుణోదయ డెవలపర్స్ వారు సక్సెస్ఫుల్గా 1 మంత్లోనే 1 మంత్ అంటే మళ్ళీ ఆదివారం, ఓన్లీ ఆదివారమే సైట్ విజిట్స్ అనేవి ఉంటవి మన అరుణోదయ డెవలపర్స్ వారివి. అయితే ఇక్కడ విజిటింగ్కి ఎలాగా అని ఇప్పుడు కస్టమర్స్ అడగొచ్చు. అయితే మనకి విజయవాడలో గాంధీనగర్లో మనది హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడి నుంచి ఎవ్రీ సండే సైట్ విజిటింగ్ అయితే కస్టమర్స్ని అరుణోదయ డెవలపర్స్ వారు అక్కడి నుంచి బస్సు పెట్టి ఇక్కడ సైట్కి తీసుకొచ్చి ఇక్కడ లంచ్ అది ఏర్పాటు చేస్తారు. లంచ్ చేసుకున్నాక కస్టమర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ప్లాట్స్ అనేవి బుకింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ వెంచర్ మొత్తం మనకి 8 ఎకరాలు. అయితే ఇందులో రెడ్ శాండిల్ అనేవి అరుణోదయ డెవలపర్స్ వారు వేశారు. అయితే ఈ రెడ్ శాండిల్ వేసి 4 మంత్స్ అవుతుంది. అయితే మొక్కలు అనేవి ఎలాగున్నాయో మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి 100 గజాల ప్లాటు 1,25,00,000 రూపాయలకి ఇచ్చారు ఆఫర్లో. అయితే ఇందులో చెప్పిన డెవలప్మెంట్స్ చెప్పినట్టు చేశారు. ఎంట్రన్స్లో మెయిన్ గేట్ అనేది ఇచ్చారు. అక్కడ వాచ్మెన్ రూమ్, గెస్ట్ హౌస్ ఏదైతే చెప్పారో అది డెవలప్మెంట్ చేశారు. ఈ మొక్కల మొత్తానికి డ్రిప్ ద్వారా వాటర్ వచ్చేలాగా చేశారు. అది కాక మళ్ళీ మనకి బోరు, సోలార్, ఇటువైపు ఎక్కడైతే మీరు చూస్తున్నారో ఇక్కడ సోలార్ కూడా ఉంది. అయితే ఈ వెంచర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఈ వెంచర్ క్లోజ్ అయినాక ఇంకొక వెంచర్ అనేది వేశారు. అది కూడా మ్యాక్సిమం ప్లాట్స్ క్లోజ్ అయిపోవచ్చినాయి. అందులో కూడా సేమ్ 1,25,000, 1,00,000 రూపాయలు 100 గజాలు. అయితే ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేసుకుంటే రేపొద్దున మాకేంటి బెనిఫిట్స్ అని అడగొచ్చు. అయితే ఇక్కడ మనకి 4 కిలోమీటర్ దూరంలోనే గవర్నమెంట్ వారు 102 ఎకరాలు MSME ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఇచ్చారు. అందులో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. అందులో ఫార్మా కంపెనీ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అయితే ఇక్కడి నుంచి దొనకొండకి మనకి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్లు. దొనకొండలో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ గవర్నమెంట్ అయితే 1,200 కోట్లు BDLకి అయితే శాంక్షన్ చేసింది. సోలార్కి 3,500 ఎకరాలు ఇచ్చారు. క్యాన్సర్ హాస్పిటల్ అని, పెట్రోలియం అని, అలా చాలా ఇండస్ట్రీస్ అనేవి ఇక్కడ మన దొనకొండకి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్లు వస్తున్నాయి. అదేవిధంగా దొనకొండలో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ అనేది ఉండేది. అది ఇప్పుడు మళ్ళా మొత్తం రీమోడలింగ్ అనేది చేసి ఇక్కడి నుంచి మనకి అన్ని దేశాలకు కానీ అన్ని రాష్ట్రాలకు కానీ ఫ్లైట్స్ అనేవి నడపడానికి గవర్నమెంట్ వారు చూస్తున్నారు. అయితే తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి ఇది ఒక సదవకాశం అని అయితే నేను చెప్పగలను. మరిన్ని వివరాల కోసం ఇక్కడ స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.